ప్రైవేటుగా ప్రభుత్వ రంగంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించవలసినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో, కమిషన్ల కోసం, తనకు కావలసిన వాళ్ళ కోసం కట్టబెట్టాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మోడల్లో తీసుకొచ్చి కాలేజీల్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. నవంబర్ 12వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించడం, ఎంఆర్ఓలను డిఆర్ఓలని కలుసుకొని వారికి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలను సేకరించాలని అందరి దగ్గరికి వెళ్లి ప్రైవేటు పరం అవుతున్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో 1 కోటి సంతకాలను సమీకరించాలనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టోటల్గా ప్రజల మధ్యకు వెళ్ళింది. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అవన్నీ కూడా మొన్న 10వ తారీఖున జిల్లా కేంద్రాలకు తీసుకొచ్చాం. ఈ రోజున మళ్ళా రాష్ట్ర కేంద్రాలయానికి తీసుకొచ్చాం తాడేపల్లి. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది, ఇంకా పైనే ఇంకా సమాచారం రావాలా. ఇవాళ మీరు చూశారు, ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది. స్పందన అద్భుతంగా ఉంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు అనేటువంటి గళాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా. మీ అందరికీ తెలుసు, ఇవాళ రాష్ట్రంలో వైద్యం అనేది ఎంత పూర్గా ఉన్నదో. దీన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా 0 వేకెన్సీ సిస్టంలో పెట్టి ఎక్కడ పోస్టు ఖాళీ ఉండకూడదని నిర్ణయించుకొని డాక్టర్లను అపాయింట్ చేశారు. మందులు సౌకర్యాలు కల్పించారు. ప్రతి పేదవాడికి వైద్యం అందాలని భావించి మరి 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెట్టి పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటికీ మంగళం పాడింది. ఇవాళ 0 వేకెన్సీ సిస్టమ్ లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ లేవు. మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మూతపడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తూ మళ్ళా 10 మెడికల్ కళాశాలను ప్రైవేటు రంగపరం చేయడం కోసం పీపీపీ విధానం అని చెప్పేసి ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రైవేటు రంగంలోకి వారందరికీ కూడా కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీని మీదనే పెద్ద ఎత్తున జిల్లాల్లోనూ, గ్రామాల్లోనూ, తాలూకాల్లోనూ, మండలాల్లోనూ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకుని, సంతకాలు చేసుకుని, ప్రదర్శన చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీరు చూస్తున్నారు. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాల పైచిలకు వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా వెళ్లి వారికి సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం. మీరు చూసినట్లయితే నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, సెల్ఫ్ ఫైనాన్స్ మీద సీట్లు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది అన్యాయం, అక్రమం, మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ 100 రోజుల్లో తీసేస్తాం, అన్ని కూడా కైమేర కోటాలోకి పెట్టేస్తామని ప్రజలు బలిపెట్టారు. వాళ్ళు వచ్చారు, దాన్ని పక్కన పెట్టేశారు. దాని మీద చర్య తీసుకోలేదు. 100 రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంతో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు. మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా. అదేమంటే ఇది పీపీపీ విధానం, ఇది ప్రైవేటు కళాశాలకు ఇవ్వటం కాదు, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం కాదు, పీపీపీ విధానం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పారు. దేనికి ఉంటుంది గవర్నమెంట్ ఆధీనంలో నాకు అర్థం కాలేదు. చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా, 2 సంవత్సరాల పాటు అంట ప్రైవేటు వాడికి ఇచ్చేసినా కూడా, ఎవడన్నా నాబోటి వాడు కొనుక్కున్నా కూడా అక్కడ 550 బెడ్స్ ఆసుపత్రిలో మొత్తం సిబ్బంది జీతాలు నెలకి 5 కోట్లు ఉంటాయి. 5 కోట్లు నెలకి
ప్రభుత్వమే కట్టిద్దంట. ఈ రకంగా 5 కోట్ల నుంచి 6 కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట 2 సంవత్సరాల దాకా. అంటే సంవత్సరానికి సుమారుగా 60 కోట్ల నుంచి 70 కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట. అంటే 2 సంవత్సరాలు ఎంత? సుమారుగా 140 కోట్ల రూపాయలు మళ్ళా వారికి వెచ్చిస్తూ ఉంటారు. అంటే ఇది ఒక బొనంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి 2 సంవత్సరాల పాటు 140 కోట్ల రూపాయలు ఇది ఈ 4టికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని దాని నుంచి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం. ఇదంతా దేనికి చేస్తున్నారు? పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందుకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి కార్యక్రమం ఇవాళ పీపీపీ విధానం అని చెప్పి చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. అదే అంతేకాకుండా 50 ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి. ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి సంవత్సరానికి 100 రూపాయలు లీజ్ అంట. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. ప్రైవేట్కి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. అది కూడా 33 సంవత్సరాలు లీజ్ అంట. ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట. ఈ 33 సంవత్సరాల తర్వాత ఇంకా పొడిగించుకోక ఏం చేస్తారు? ఆ తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. 33 సంవత్సరాల తరువాత దీన్ని మళ్ళా లీజును పొడిగించవచ్చునని ఒక క్లాజ్ పెట్టి ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ మనీని, ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేట్ వారికి దారాదత్తం చేసి దోచుకోవాలనేటువంటి ఒక నీచమైన, నికృష్టమైన, పేద ప్రజలకు వ్యతిరేకమైన విధానాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పద్ధతులు కూడా చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో కోటి సంతకాల పేరుతో మళ్ళీ రాద్ధాంతం మొదలవుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఇది కోటి సంతకాల సేకరణ కాదు, కోడి గీతల కార్యక్రమం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను గత కొన్ని రోజులుగా అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా అనేక బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. యాత్రలో భాగంగా పూర్తిగా రాయలసీమ జిల్లాల నుంచి ఇవాళ మచిలీపట్నం దాకా సాగుతున్న దీంట్లో లక్షల మందిని కలుస్తున్నాం. అడుగుతున్న నేపథ్యంలో, వెళ్ళిన నేపథ్యంలో బహిరంగ సమావేశాల్లో కూడా నేను అడగడం జరిగింది. 5,000 మంది 6,000 మంది ఉన్న చోట అడిగాను. ఇవాళ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంతకాలను సేకరణ చేస్తోంది. ఈ సమావేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సంతకం పెట్టారా? ఒక్క చెయ్యి ఎత్తినా మేము దీన్ని పునః పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఒక్కటంటే ఒక చెయ్యి, ఇన్ని వేల మందిలో ఒక చెయ్యి లేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా 5,30,00,000 మంది. దాంట్లో ఇంక మరి అంగన్వాడీలో ఉన్న వాళ్ళని వీళ్ళని అందరినీ కలుపుకున్నా, అంగన్వాడీలో పిల్లల్ని పిట్టిన బిడ్డల్ని కలుపుకున్నా కూడా 5,30,00,000 మంది జనాభా ఉంటే కోటి సంతకాలంటే సగటున 5.3 మందికి ఒకరు సంతకం చేసి ఉండాలి. 5 వేసుకుందాంలేండి, మరి 5 కోట్లకు ఒకరు సంతకం చేసి ఉండాలి. ఇంకొన్ని లక్షల మందిలో ఒకరు కూడా సగటు 5 మంది ఎక్కడ చోటు ఉన్నారంటే వాళ్ళలో ఒకరు సంతకం చేసి ఉండాలి. ఎక్కడా ఎవరు సంతకాలు చేసిన దాఖలాలు కానీ, మేము చేశామని చెప్పిన సందర్భం కానీ లేదు. వీరెక్కడో 1-2 పట్టణాల్లో టెంట్ వేయడం, పొద్దున్న టెంట్ వేయడం, హడావిడి చేయడం, వాళ్ళే రావడం, కాస్త సంతకాలు పెట్టినట్టు చూడడం, సాయంత్రానికి టెంట్ వేసి వెళ్ళిపోవడం. ఇవి చూస్తుంటే గ్రామ ప్రాంతాల్లో ఎక్కడ దీని మీద చర్చ లేదు, కళాశాలల్లో ఎక్కడ చర్చ లేదు, విద్యార్థుల్లో ఎక్కడ చర్చ లేదు, పేదల్లో ఎక్కడ చర్చ లేదు. మరి ఎక్కడి నుంచి కోటి సంతకాలు తీసుకొచ్చామని వీళ్ళు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కోటిసిన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు కలిస్తే నేను ఇలాగే పిచ్చాపాటిగా అడిగా, ఏంటి సార్ బాగా కోటి సంతకాలు జరుగుతుందా అని. కోటి సంతకాల సంగతి దేవుడు అరగండి, సంతకాలు పెట్టి కుడి చేయి ఎడం చేయి వాచిపోతున్నాయి మా కార్యకర్తలకు అని చెప్తున్నారు. మరి ఇది పరిస్థితి. కోటి సంతకాలు చేయిస్తున్నామని ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇవాళ నిన్న కూడా వారు ట్వీట్ చేశారు. సరే, రాజకీయాలు చేయడంలో అర్థం ఉంది, కానీ ఆయన అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా లేదా తెలిసి ఉనికి కాపాడడం కోసం రాజకీయం చేస్తున్నారా, అది కూడా స్పష్టం చేస్తే బాగుంటుంది. నిన్న కూడా ప్రైవేటీకరణని అడ్డుకుంటామనే రాశారు. దాంట్లో అఫీషియల్గా రాస్తున్న దాంట్లో కూడా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి, ప్రైవేటైజేషన్కి ఇప్పటికీ తేడా తెలియకుందా? మేము చాలాసార్లు చెప్పాం. ఒకసారి తెలియకపోతే
వివరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, కొద్దిగా తెలుసుకోండి బయటైనా, లేదా మేమైనా వివరిస్తామని కూడా చెప్పాం. ఆయన మళ్ళీ అదే చెప్పి దాన్ని ఏదో ఒప్పించాలని చూస్తారు. ప్రజల్లో స్పందన లేని చోట దాని మీద హడావిడి చేసి ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు, ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు, ఎవరిని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. ఇవాళ ఒకవైపు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి, సంజీవని లాంటి ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటే, ప్రతి 10 రోజులకు ఒకసారి ఆరోగ్య శాఖ మీద అన్ని శాఖలతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ, అధికారులకు వైపు పరిగెస్తూ, క్షేత్రస్థాయిలో పనులు చేసేలాగా చేస్తూ, ఒకవైపు ఆయుష్ మినిస్ట్రీ మీద కూడా స్ట్రెంథెన్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతుంటే, ఇవాళ ఇటువంటి అసత్య ప్రచారాలు ఇవాళ వైసీపీ పార్టీ చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం కోసం తీసుకుంటే అనేక నిర్ణయాల భాగంగా ప్రభుత్వం కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలు కానీ, ప్రైవేట్ కళాశాలలు కానీ పీపీపీ కింద నిర్మాణం చేస్తున్నాం. అది అందరికీ తెలిసింది. ఇది కొత్తగా ఈరోజు వచ్చింది కాదు. ఇది ఖచ్చితంగా ఒక పెను విప్లవంగా మారిపోతుంది పీపీపీ. ఎందుకంటే వీళ్ళ ప్రకారం అయితే మళ్ళీ నేను దాంట్లో పోదలుచుకోలేదు. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 1,100 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో ఖర్చు పెట్టి ఇవాళ నేను నిర్మించాను అనే ఎప్పటికి ఇచ్చాం. కానీ 150 సీట్లు మేము తేవాలనుకున్నాం. ప్రతిదీ అనుకుంటున్నామే మీ 5 సంవత్సరాలు నిండిపోయింది. అవి పూర్తి అయిపోయిన తర్వాత ఇవాళ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు కానీ పూర్తి కానీ కళాశాలల్ని కానీ ఆసుపత్రులు కానీ పీపీపీ మోడల్లో నిర్మించి ఒక మెరుగైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించాలని ప్రయత్నం చేస్తుంటే దాని మీద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఆయనకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటే కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు పీపీపీ విధానంలోనే ఇవాళ రహదారుల నిర్మాణం జరుగుతున్న విషయం తెలుసు. వాజ్పేయి గారు ఆద్యులు పీపీపీ విధానంలో. ఇవాళ పీపీపీ విధానంలో ఫస్ట్ రాష్ట్రంలో నేషనల్ హైవే మన దేశంలో, మన రాష్ట్రంలోనే మొదలైంది. చెన్నై, కలకత్తా, నెల్లూరులో ప్రారంభం చేశారు అప్పుడు ఉప ప్రధానిగా ఉంటున్న లాల్కృష్ణ అద్వానీ గారు. అదేవిధంగా శంషాబాద్లో ఇవాళ పీపీపీ మోడ్లో నిర్మించిన ఎయిర్పోర్ట్ కారణంగా ఇవాళ హైదరాబాద్ ఎటువంటి ఆర్థిక ప్రగతి సాధిస్తుందో, అక్కడ రైతాంగానికి కానీ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో తెలియని విషయం కూడా కాదు. ఇవన్నీ తెలిసి కూడా పీపీపీ విధానంలో జాతీయ రహదారుల నిర్మాణం కానీ, లేదా ఎయిర్పోర్ట్లు కానీ అన్ని మౌలిక సదుపాయాలు ఇవాళ దేశంలో జరుగుతున్న విషయం తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇదే విధంగా ఎయిర్పోర్ట్లు, ఆయనే కదా ఆయన సమయంలో పోర్ట్లు మరి ప్రైవేట్ పరమే చేశారు కదా. ప్రైవేట్ పరమా అది పీపీపీ మోడ్లో చూస్తున్న దాన్ని ప్రైవేట్ పరం చేసిన వాళ్ళు ఇవాళ పీపీపీ మోడ్లో నిర్మిస్తుంటే దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు. ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కేవలం మెడికల్ కాలేజీలు నిర్మించడం మాత్రమే రాష్ట్రం చేసే పని కాదు. ఇతరత్ర అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. దానికి ఒక ప్రత్యామ్నాయంగా మెడికల్ కాలేజీలు నిర్మించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రత్యామ్నాయాన్ని వాడుకుంటే వచ్చిన నష్టమేంటో తెలియట్లేదు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే. కేవలం బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కాకుండా అనేక రాష్ట్రాల్లో, జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇప్పుడు ఢిల్లీలో కూడా 11 కాలేజీలు ప్రతిపాదన పెడుతున్నారు. పక్కన ఉంటున్న కర్ణాటకలో కూడా 11 కాలేజీలకు ప్రతిపాదనలు పెట్టారు. ఇన్ని చోట్ల పీపీపీ మోడల్లో కళాశాలను నిర్మించాలని ప్రయత్నం చేసి, అది కూడా ప్రభుత్వ విధానంలో భాగమే. ఇది ప్రభుత్వ విధానంలో భాగమైన దాని మీద కోర్టుకు వెళ్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను నిజంగా సవాల్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కోర్టుకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో మీ వాళ్ళ చేత హైకోర్టులో వేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే చాలా స్పష్టంగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది, రాష్ట్రానికి ఆర్థిక వనరుల లేమున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మిస్తే తప్పేంటి అని చెప్పారు. అది మరి తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ఎవరినో ప్రేరేపించి పంపించారు కేపాల్ గారిని. వాళ్ళు అక్కడ మొట్టికాయలు వేసి పంపించారు ఆయన్ని. అయ్యా మీ రాష్ట్రంలో పీపీపీ మోడల్లో ప్రతి చోట ఉన్నది విధానపరమైన నిర్ణయం, నీకు తెలియదేమో, ఇక్కడ దాకా వచ్చావు, హైకోర్టుకు వెళ్ళి కావాలంటే అని చెప్పారు. అది కూడా ఆయనకు తెలుసు. అయినా ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళాలి. మీరు కోర్టుకు వెళ్ళి మీరు ఒప్పని నిరూపించండి, ఖచ్చితంగా ప్రభుత్వం పునఃపరిశీలిస్తుంది ఈ విషయాన్ని. అలా కాకుండా వెళ్తాను అని చెప్పడం తప్పిస్తే, ఆయన ఏది చేసే అలవాటు లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేస్తాను అని చెప్పడం తప్పిస్తే చేసిన పాపాన ఏనాడు వెళ్ళలేదు. ఇవాళ రక్షణ రంగంలో, ప్రధానంగా మన దేశంలో రక్షణ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇవాళ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఎంతో కీలకమైన రక్షణ రంగంలో కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు పెడుతున్నప్పుడు, ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నప్పుడు, మరి ప్రజలకు, పేదలకి వైద్యం చేసే, మేలు చేసే ప్రైవేటు వైద్య రంగంలో మాత్రం ప్రైవేట్ భాగస్వామ్యం ఎందుకు ఉండదు?
సమాధానం చెప్పాల్సింది. రక్షణ రంగం చాలా కీలకమైంది, భద్రతకు సంబంధించింది. అటువంటి చోటే ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించినప్పుడు మరి పేదలకు మేలు చేసే చోట ఎందుకు చేయకూడదు? అదే ఆయన కూడా ఒకవైపు మీరు ఈ పీపీపీ మోడల్లో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకుంటూ అది మా గొప్ప అని చెప్పుకుంటూ, రెండో వైపు పీపీపీ మోడల్లో కళాశాలను నిర్మిస్తుంటే తప్పుపడుతున్నారు ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? మరి 108, 104 కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్నవే కదా. అది కూడా మీ హయాంలోనే మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా. అనేక ఆసుపత్రులు వాళ్ళ క్యాత్ ల్యాబులు కానీ ఇతర డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కానీ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్నది. అవి ఏది ప్రైవేట్ పరం చేసినట్టు కాదు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినట్టు కాదు, ప్రభుత్వ ఆస్తులను అమ్మేసినట్టు కాదు. ఈ విధానం పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయని పదే పదే మేము చెప్తూనే ఉన్నాం. కానీ వాస్తవాల్ని వక్రీకరించి ప్రజలు మభ్యపెట్టే, ప్రజల్లో అంత స్పందన లేదు, అయినప్పటికీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చేసినట్టే ఉంది. పైగా వీళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ ఆత్మనిర్భర్ లాంటి కార్యక్రమాలు, రక్షణ సేకరణ విధానంలో సంస్కరణలు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. ఉదాహరణ చూస్తే 2023-24లో చూస్తే 21% ఉంటే ప్రైవేట్ రంగం వాటా 24-25 ఒక సంవత్సరంలోనే అది 2% పెరిగింది. అంత పెద్ద ఎత్తున ప్రైవేట్ భాగస్వామ్యాన్ని రక్షణ రంగంలో కూడా ప్రోత్సహిస్తున్నారు. అయితే రక్షణ రంగంలో అన్నీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద రక్షణ వ్యవస్థలో అనేక ప్రాజెక్టులలో ఇప్పుడు మీరు ఏరోస్పేస్ చేస్తున్నారు, శాటిలైట్స్, ఇవన్నీ కూడా రక్షణ రంగం ప్రైవేట్ రంగంని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ చాలా వస్తున్నాయి. స్కై రూట్ అనేది వస్తుంది మన రాష్ట్రం నుంచి కూడా. డ్రోన్స్ వీటిని ఇస్తున్నారు. చాలా వీటిలో ప్రైవేట్ రంగాన్ని మన రాష్ట్రంలో కూడా వస్తుంది. రక్షణ రంగంలో కూడా అనేక ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు మీకు ఇప్పుడు ఐకామ్ అనే ఒక సంస్థ ఉంటుంది, అది కూడా రక్షణ రంగంలో ఉత్పత్తులను తయారు చేస్తుంది. కావాల్సిన వెపన్స్ని తయారు చేస్తున్నారు, రక్షణ రంగ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కీలకమైన వాటిల్లోనే చేస్తున్నప్పుడు పేదలకు చాలా ఉపయోగపడే వైద్య రంగంలో ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారో మరి అర్థం చేసుకోవాలి.